నమస్కారం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. దసరా పండుగ సరదా పండుగ, మనసు పరదాలు విప్పే ప్రజల పండుగ. పూలని కురిసే దసరా బాణం, సంతలో తిరిగే రంగుల రాట్నం ప్రతి ఒక్కరి మదిలో మెలగాల్సిందే. కొత్త బట్టలతో, బొమ్మల కొలువుతో పసిపిల్లల మనసులు కొల్లగొట్టే పండుగే దసరా. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. ఆశ్వాయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వాయుజ శుద్ధ నవమి వరకు 9 రోజుల దేవి నవరాత్రులు. 10వ రోజు విజయదశమి. సమ్మేళనమే దసరా. శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగే విజయదశమి. ఆ పర్వదినం విశిష్టత ఏంటో తెలుసుకుందాం. దసరా పండుగకు సంబంధించి అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఎక్కువ మందికి తెలిసింది దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించిందని. అయితే ఇదొక్కటే కాదు, మరో 2 కథనాలు కూడా దసరాతో ముడిపడి ఉన్నాయి. అందులో ఒకటి రాముడు రావణునిపై విజయం సాధించిన సందర్భం, మరొకటి మహాభారతంలో పాండవులు వనవాసం వెళ్తూ జమ్ము చెట్టుపై దాచిన తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కావడం. ఆశ్వయుజ మాసం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చే పండుగ దసరా. శరదృతువులో జరుపుకునే ఈ నవరాత్రుల ఉత్సవాలలో దుర్గమ్మను 9 విధాలుగా అంటే బాల త్రిపుర సుందరి, మహాలక్ష్మి, గాయత్రి అన్నపూర్ణ, సరస్వతి, శ్రీ లలితా త్రిపుర సుందరి, దుర్గా, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరిగా భిన్నమైన అలంకారాలతో అర్చిస్తారు. తెలంగాణలో మాత్రం ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. బతుకమ్మలోనే గౌరమ్మను ప్రతిష్ఠించి ఆ అమ్మలగన్నమ్మను ఆరాధిస్తారు. దేవీ నవరాత్రులలో శక్తి పూజ ప్రధానమైనది. ఈ 9 రోజుల పూజలను సాత్వికం, రాజసం, తామసం అనే 3 విభాగాలుగా ప్రాచీన హిందూ సాంప్రదాయం విభజించింది. జ్ఞానదాయిని అయిన దేవిని మహాసరస్వతిగా ఆరాధించడం మోక్షాన్ని ప్రసాదించే సాత్వికం, మహాకాళిని ఆరాధించడం లక్ష్య సిద్ధిని కలిగించే తామసం, కామ్య సిద్ధి కోసం మహాలక్ష్మి, దుర్గా, లలిత వంటి దేవతలను ఆరాధించడం రాజసం. విజయదశమి మహాపర్వానికి మూలాలు కృతయుగంలోనే ఉన్నాయని వేద పండితుల భావన. పౌరాణిక సమాచారం ప్రకారం అప్పట్లో మానవులతో పాటే దైవాంశ సంభూతులైన రాక్షసులు కూడా ఉండేవారు. వారి కోరికలు, ఆకాంక్షలకు అంతూ పంతూ ఉండేది కాదు. దేవతలను జయించి స్వర్గాన్ని హస్తగతం చేసుకోవాలని తపన పడేవారు. అలాంటి రాక్షసుల్లో ఒకడే మహిషాసురుడు. ఇతని నాయకత్వంలోనే రాక్షసులు దేవతలను జయించారు. దీంతో ఏం చేయాలో పాలుపోక మహిషుణ్ణి చంపడమే లక్ష్యంగా అనూహ్యమైన రీతిలో దేవతలు తమ శక్తినంతా ధారపోసి ఓ మహాశక్తికి అంకురార్పణ చేశారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నోళ్లలోంచి వచ్చిన అనంతమైన వెలుగు నుంచి ఓ యుక్త వయసు మహాసుందరి అవతరించింది. ఆ మహాశక్తే దుర్గాదేవతగా రూపుదాల్చినట్లు పురాణ కథలు చెబుతున్నాయి. దేవతలంతా తమ ఆయుధాలను ఆమెకిచ్చారు. వరుణుని శంఖం నుంచి విష్ణుమూర్తి సుదర్శన చక్రం దాకా ఆమెకున్న 10 చేతులకు అవి సమకూరాయి. ఆమె సింహవాహిని అయి పురుష దేవతలెవ్వరి వల్ల కాని బృహత్ కార్యాన్ని నిర్వర్తించింది. మహిషాసురునితో భీకర యుద్ధం జరిపింది. మొత్తం 9 రోజులు 9 రాత్రులు ఆమె అవిశ్రాంతంగా మహాశునితో పోరాడింది. తన కళ్ల ముందే తన సైన్యమంతటినీ ఆ దుర్గాదేవి చీల్చి చెండాడుతుండడంతో ఆగ్రహోదగ్రుడైన ఆ మహిషుడు దున్నపోతూ, సింహం, ఏనుగు ఇలా పలు రూపాల్లో దుర్గాదేవి పైకి విజృంభించాడు. దుర్గాదేవి త్రిశూలం సంధించి మహిషుని తల నరికివేసింది. ఆ రోజే విజయదశమి మహాపర్వదినంగా అవతరించింది. ఆమెనే తర్వాత అటు శాంతమూర్తిగా, ఇటు రౌద్రనారిగా అవతరించినట్టు చెబుతారు. దేవదానవులు కలిసి చేసిన క్షీరసాగర మదనంలో పాలకడలి నుంచి అమృతం జనించిన రోజు కూడా ఈ రోజే అని పురాణాలు చెబుతున్నాయి. పేరుకు తగ్గట్టే ఇది విజయాలకు ప్రతీక, శుభాలకు సూచిక. కాబట్టే ఈ పవిత్ర సమయం మనం పెట్టుకున్న పవిత్రమైన లక్ష్యాలు నెరవేరేందుకు అనుకూల సమయమని నమ్మకం. కాబట్టే ఈ రోజు తలపెట్టే ఏ పనైనా విజయవంతమవుతుందని ఎక్కువ మంది బలంగా నమ్ముతారు. దుర్గాదేవిని కూడా అపరాజిత దేవిగా కొలుస్తారు. దసరానే కొందరు దశహరా అని కూడా పిలుస్తారు. దశ అంటే 10, హర అంటే ఓడించడం. 10 తలలున్న రావణుని హతమార్చి శ్రీరాముడు విజయాన్ని పొందిన రోజు విజయదశమి అని అర్థం.
దశహరా అనే సంస్కృత పదం క్రమంగా దసరాగా మారిందంటారు. పేరుకు తగ్గట్టే 10 రోజులు ఉత్సవాలు చేయడమే కాదు, మనలోని 10 అవలక్షణాలను హరించమని ఆ దేవిని వేడుకుంటూ జరుపుకునే పండగ దసరా. కామ, క్రోధ, లోభ, మద, మోహ మాత్సర్యాలతో పాటు స్వార్థ, అన్యాయ, అమానత్వ, అహంకారం అనే 10 దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుకే ఈ పర్వదినం విజయదశమి అయింది అని కూడా అంటారు. అంతేకాదు, శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే పేరుంది. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ దశమి తిథి రోజు నక్షత్ర దర్శన కాలం అంటే సాయంకాలాన్ని విజయం అంటారు. కోర్కెలు తీర్చి అన్ని పనుల్లో విజయాన్ని ప్రసాదించే ఆ కాలం పేరు మీదుగానే దశమి తిథికి విజయదశమి అని పేరు వచ్చిందని కూడా చెప్తారు. మహాభారతంలో పాండవులు విరాటుని కొలువులో అజ్ఞాతవాసం చేసే సమయంలో వారిని బయటకు తెచ్చేందుకు కౌరవ సైన్యం విరాటరాజు ఆవులను ఎత్తుకుపోతుంది. ఆ సమయంలో శాపవశాత్తు బృహన్నలగా ఉన్న అర్జునుడు శమీవృక్షంపై దాచిన తమ ఆయుధాలను కిందకి దింపిన రోజుది. అర్జునుడు గాంధీవం ధరించి కురుసేనలను చీల్చి చెండాడి విజయంతో తిరిగి వచ్చింది కూడా విజయదశమి నాడే. అందుకే ఈ విజయదశమి రోజు ఆయుధ పూజ చేయడం ఆనవాయితీగా మారింది. కాలక్రమేణా ఆయుధాలకు బదులు వాహనాలకు, తమ తమ వృత్తుల్లో ఉపయోగించే పనిముట్లు, ఆ తర్వాత ఇప్పుడు కంప్యూటర్లు, యంత్రాలకు కూడా ఆయుధ పూజ చేస్తున్నారు.